మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములు. వీరు నామ నక్షత్రములు కానీ జన్మ నక్షత్రములు కానీ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ఉగాది నుండి లాభస్థానంలో సువర్ణమూర్తిగా జుండును. 2024 తేదీ నుండి సంవత్సరం వరకు వ్యయస్థానం ఎందులో లోహమూర్తిగా శని, సంవత్సరం రాజస్థానంలో లోహమూర్తిగా, రాహుకేతులు రాజస్థాన చతుర్థంలో లోహమూర్తిగా సంచరించును. ఈ గ్రహం పరిశీలించిన పిబత దీర్ఘ పెట్టుబడి విషయంలో ఆచితూచి ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయవలను. గృహంన శుభకార్యములు మూలకంగా ధనం ఖర్చు చేయవలసి వచ్చును. పితృవర్గం నుంచి అనారోగ్య సూచనలు కలవు. నూతన విద్యాభాసము విదేశాల్లో చేరేవారికి కొంతమేర లాభించును. నిరుద్యోగులకు అతి కష్టం మీద ఉద్యోగాలు అవకాశాలు వచ్చును. కులవృత్తి వాళ్లకు కొంతమేర ఊరట ఉండును. చిరు వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగా ఉండును. వ్యాపార విషయంలో భాగస్వాముల మధ్య పరస్పర విరోధములు కలుగును. కావున సమయం పాటించవలసివలసింది. కిరాణా వ్యాపారస్తులు, వర్తక వ్యాపారులు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మిశ్రమ ఫలితములు పొంది ఆశించిన దానికంటే కొద్ది అధికంగా ఫలం లభించును. సినీ రాజకీయ నాయకులు మాత్రం అనుకూలంగా ఉండును. కానీ వీరి మాట మూలకంగా లేనిపో వివాదంలో ఇరుక్కుందురు. ఇతరులకు యోగ్యమైన ఉత్తరార్థంలో ఉండును. స్థిర వృద్ధి అవును. అనుకూలంగా ఉండును. తల్లి ఆరోగ్య విషయంలో చికాకులు ఉండును. ఔషధ సేవ తప్పదు. రైతులకు 2వ పంట అనుకూలించును. మిథున రాశి వారికి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీరికి ఆది గురువారాల్లో, శుక్రవారాల్లో కూడిన 1, 3, 6, 8వ తేదీలో అనుకూలము. వీరికి గురు శాంతికై నిత్యము దత్తాత్రేయ పారాయణ లేదా గురుగ్రహ శాంతి లేదా దక్షిణామూర్తి పారాయణ చేసుకొని గురువారం శివాలయంలో అభిషేకం చేసుకొని గోసేవ, గోవుకి నానబెట్టిన శనగలు ఎవరైతే పెడతారో వారికి గురు అనుగ్రహం కలిగి వారి యొక్క గురు బలం పెరిగి అనుకున్న కార్యాలు సిద్ధించును. మిథున రాశి వారికి